బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలంటే భక్తులకు ఎంతో ఇష్టం. అయితే భక్తుల ఇష్టాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు దళారీలు అడ్డదారి తొక్కుతున్నారు. వీరికి అడ్డుకట్ట వేయడంతో పాటు భాగ్యనగరంలోని అందరి భక్తులకు లడ్డూను అందుబాటులోకి తెచ్చేలా తిరుమల తిరుపతి దేవస్థానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్ళు వారంలో ఒక్కరోజే అందుబాటులో ఉండే తిరుపతి లడ్డు ఇకపై అన్ని రోజులు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని హిమాయత్ నగర్ టీటీడీ దేవాలయం ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ ప్రభు, నిరంజన్ తెలిపారు. ఇక నుంచి ప్రతిరోజు హైదరాబాద్ నగర భక్తులకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందించనున్నట్లు చెప్పారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్లోని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో 50 రూపాయలకే లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఇప్పటి వరకు కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే లడ్డూలు విక్రయించేవారు. ఇక నుంచి ప్రతిరోజు భక్తులకు లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉండనుంది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కావాలనే భక్తులు దళార్లను ఆశ్రయించకుండా ఉండేందుకు టీటీడీ స్థానిక ఆలయాలతో పాటు సమాచార కేంద్రాల్లో లడ్డూల విక్రయాలు ప్రారంభమైంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయం, దేవుని కడప, హైదరాబాద్లోని హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్ టీటీడీ దేవాలయం, విజయవాడ, రాజమండ్రి, పిఠాపురం, విశాఖపట్నం, అమరావతి, రంపచోడవరం, చెన్నైలోని శ్రీవారి ఆలయాల్లో లడ్డూల విక్రయాలు ప్రారంభమయ్యాయి. దీంతో స్వామివారి ప్రసాదం భక్తులకు మరింత చేరువైనట్లుంది. రెండున్నర నెలలుగా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ లడ్డూ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్లో, సేల్ ఇష్యూస్లో చాలా కంప్లైంట్స్ చూశాను. ఆ కంప్లైంట్స్ ఏంటంటే సాధారణ భక్తులకి అన్లిమిటెడ్ ఇవ్వాలి. మన టీటీడీ పాలసీ ఏంటంటే సాధారణ భక్తులకి అన్లిమిటెడ్ ఇవ్వాలి, ఎన్ని అడిగితే అన్ని ఇవ్వాలి అనేది మన ఉద్దేశం, పాలసీ కూడా ఎన్ని రోజుల నుంచి. కానీ అన్లిమిటెడ్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే టికెట్ లేకుండా వచ్చిన వాళ్ళు, అంటే స్వామిని దర్శించుకోకుండా బయట నుంచి వచ్చి వాళ్ళు కౌంటర్